తండ్రంటే భరోసా, తండ్రంటే రక్షణ, తండ్రంటే పిల్లల ప్రాణాల కోసం తన ప్రాణాన్నైనా పణంగా పెట్టే మనిషి. కానీ అదే తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలు పోతే ఆ ఇంట్లో మిగిలేది నిశ్శబ్దం, కన్నీళ్లు, తీరని వేదన మాత్రమే. ఒకవైపు గుండె లవసేలా విలిపిస్తున్న తల్లి, మరోవైపు 3 నెలల గర్భంతో భర్త కోసం రోధిస్తున్న భార్య, తండ్రి కోసం ఎదురు చూస్తున్న 2 చిన్నారులు. అసలు ఓ కుటుంబ పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి కారణమేంటి? నంద్యాల జిల్లాలో కలకలం రేపిన ఈ రక్త చరిత్ర వెనుక జరిగిన విషాదం వెనుక వాస్తవాలేంటి చూద్దాం. తండ్రే తన పిల్లలకు మొదటి హీరో, కష్టాల్లో అండగా నిలిచే నీడ, పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్నే త్యాగం చేసే వ్యక్తి. కాని అదే తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలు పోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. మద్యం ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో చెప్పే మరో విషాదమైన సంఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి చేతిలోనే కుమారుడు దారుణ హత్యకు గురైన ఈ ఘటన గ్రామాన్ని శోక సముద్రంలో ముంచేసింది. బనగానపల్లి మండలం యనకండ్ల గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. బాలమదిలేటి అనే వ్యక్తి తన కన్న కొడుకు మధుకృష్ణను గొడ్డలితో నరికి చంపేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే జరిగిన ఈ ఘటనతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాలా మదిలేటి చాలా కాలంగా మద్యానికి బానిసయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిత్యం మద్యం సేవించింటికొచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడని, భార్యను పిల్లలను వేధించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. మద్యమత్తులో తరచూ ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవని స్థానికులే చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరోసారి కుటుంబంలో తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం క్షణాల్లో ఊహించని మలుపు తిరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాలమదిలేటి చేతికి దొరికిన గొడ్డలితో తన కుమారుడు మధుకృష్ణపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మధుకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. కన్న తండ్రి చేతిలోనే కొడుకు ప్రాణాలు కోల్పోవటం ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు, గ్రామస్తులు కూడా షాక్కి గురిచేసింది. భర్త మద్యానికి బానిసై నిత్యం కుటుంబాన్ని వేధించేవాడని నిందితుడి భార్య కొల్లు సుబ్బమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు ఇలాంటి ఘోరానికి పాల్పడతాడని ఊహించనే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు భర్త చేసిన నేరం, మరోవైపు కొడుకు మరణం. ఆ రెండింటినీ తట్టుకోలేక ఆమె విలపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు మృతుడు మధుకృష్ణ భార్య అర్చన పరిస్థితి అయితే మరింత విషాదకరంగా మారింది. ఇప్పటికే 2 చిన్నారులకు తండ్రిని కోల్పోయిన దుఃఖం ఇప్పుడు 3 నెలల గర్భంతో ఉన్న ఆమెపై మరింతగా భారం పడింది. పుట్టబోయే బిడ్డ తన తండ్రిని చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. తండ్రి ప్రేమ కోసం ఎదురుచూసే 2 చిన్నారులు, భర్త కోసం ఎదురుచూసిన భార్య ఒక్క క్షణంలో జీవితాంతం మరచిపోలేని విషాదంలోనికి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బనగానపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటన జరిగిన పరిస్థితులపై పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. పేరు అర్చన, బనగానపల్లి మండలం, యనకండ్ల గ్రామం. నా భర్త పేరు మధుకృష్ణ, మా మామ పేరు బాలమదిలేటి. బాలమదిలేటి అనే వ్యక్తి తన కొడుకుని హత్య చేశాడు. ఆదివారం నైటు 10:45 గొడ్డలతో నరికాడు. పాత కక్షలల్లో పెట్టుకొని మా ఆయనను హత్య చేశాడు. పాత కక్షలు అంటే ఏం పాత కక్షలమ్మా? ఫస్ట్ నుంచి ఆయన మద్యం సేవించి ఎప్పుడు కొట్లాడుతుంటాడు సార్. అత్త మీద అన్ని కొట్లాడుతుంటాడు. అత్త మీద కొట్లాడుతుంటే మా ఆయన అమ్మాయిని అరుస్తున్నాడు, కొడుతున్నాడని మా ఆయన కొడుతుంటాడు. తల్లిని మా అమ్మని అంట కొట్టద్దని చెప్పి అరుస్తుంటాడు. అరుస్తున్నాడని మా ఆయన మీద కక్ష పెట్టుకొని మా ఆయనని చంపేశాడు. ఒక కుటుంబం నిర్మించేందుకు ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఒక్క క్షణం కోపం, మద్యం మత్తు ఆ కుటుంబాన్ని శాశ్వతంగా చీల్చేస్తుంది. ఈ ఘటనలో ఒక తల్లి కొడుకును కోల్పోయింది, ఒక భార్య జీవిత భాగస్వామిని కోల్పోయింది, 2 చిన్నారులు తండ్రి ప్రేమను కోల్పోయారు.
ఇంకా జన్మించిన ఒక బిడ్డ తన తండ్రి ముఖం చూడకుండానే అనాథైపోయాడు. ఒక తప్పుడు నిర్ణయం ఎన్నో జీవితాలు శాశ్వతంగా మార్చేస్తున్న విషాద నిజానికి ఈ ఘటనే మరో బాధాకర ఉదాహరణ.